హే హాయ్ బ్రో, ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫుల్ వీడియో ఈ కోవిడ్ లో. ఫస్ట్ అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. నిన్న నైట్ నేను ఎగెల్లా ఉన్న అల్ ఇవన్ మాల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కోవిడ్ వాళ్ళు ఆడుకునే గేమ్స్ అండ్ వాళ్ళు తినే ఫుడ్ మొత్తం అంతా రికార్డ్ చేసిన. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను తిన్న ఫుడ్, నేను ఆడుకున్న గేమ్స్ మొత్తం అన్ని చూపిస్తా. ఈ రోజు మా కోవిడ్ ఈ మాల్ కి అయితే పిలుచుకొని రావడం జరిగింది. ఈ మాల్ పేరు వచ్చేసి అల్ ఇవన్ మాల్, ఎగెల్లాలో అయితే ఉంటది. మా కోవిడ్ పిల్లలను అయితే ఆడిపించుకోవడానికి అయితే వచ్చారు ఈ మాల్ కి. మా ఇంట్లో హాలిడేస్ వస్తే ఏదో ఒక మాల్ కి తిరుగుతూనే ఉంటారు ఇలా. ఈ రోజు అయితే మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాళ్ళని అయితే పిలుచుకొని వచ్చినాం. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన. ఇక్కడైతే ఎన్నో రకాల గేమ్లు అయితే ఉంటాయి. డబ్బులు అయితే అనవసరంగా చాలా వేస్ట్ చేస్తారు పిల్లవాళ్ళ కోసం ఈ కోవిడ్ వాళ్ళు. ఈ కార్ వచ్చేసి మనం టెంపుల్ అని అర్థం కదా, సేమ్ అలానే ఉంటది గేమ్. మా బాబా నాకు కూడా టికెట్ కొన్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. ఈ గేమ్ వచ్చేసి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఆడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇది గేమ్ నాకైతే భలే థ్రిల్లింగ్ అయితే ఉండేది ఈ గేమ్. ఈ గేమ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బులు మన ఇండియాలో ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తే 400 రూపాయలు అయితే పడుతుంది. దీని లోపల ఎలా ఉంటుందో చూపిస్తుంది చూడండి. మనం ఇలా వెళ్తుంటాం, ఏ కూడా అడ్డం వస్తూ ఇలా ఉంటాయి అనమాట. సేమ్ టెంపుల్ లాగానే ఉంది, కానీ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది ఈ గేమ్. మళ్ళీ నేను గమ్ము ఉండకుండా పోయి మా మేడం అడిగినా ఇలా ఆడతా ఈ గేమ్ అని. ఇది వచ్చేసి పంచింగ్ గేమ్. ఈ గేమ్ కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఆడొచ్చు. దాని అయితే సాగొట్టాలంతే. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అయితే 5000 అయితే ఉంది. చూద్దాం మన స్కోర్ అయితే ఎంత వస్తుందో. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4500 చిల్లర అయితే వచ్చింది. ఈ గేమ్ వచ్చేసి 3 ఛాన్స్లు అయితే ఉంటాయి. దినార్ అనమాట. దినార్ అంటే మన ఇండియా డబ్బులు 270 రూపాయలు దగ్గర. ఇప్పుడు మంది వచ్చేసి సెకండ్ ఛాన్స్. నాకు వీడియో తీస్తున్నది మా మేడమే. మా మేడం అంటున్నా ఇది ఎగ్జాక్ట్ గా నా హైట్ లో లేదు అని అంటున్నా. మా మేడం అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తుంది నన్ను, చాలా మంచిది మా మేడం. ఎవరు బ్రో ఈ కోవిడ్ లో వాళ్ళ కొడుకు లెక్క చూసుకునేది, నన్ను వాళ్ళ కొడుకు లెక్క చూసుకుంటారు మా ఇంట్లో వాళ్ళైతే. ఇప్పుడైతే రెండోసారి కూడా కొట్టేసినాం. రెండోసారి కూడా స్కోర్ అయితే బిస్సంగా పోతుంది. ఇక్కడ వచ్చేసి 5000 ఉంది హైయెస్ట్ స్కోర్. దాని అయితే బీట్ చేయాలని నేనైతే గట్టిగానే కొడుతున్నా, కానీ అదైతే పోతలేదు. రెండోసారి వచ్చేసి 4800 చిల్లర అయితే వచ్చింది. మళ్ళీ మూడో ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడైతే గేమ్. 5000కి దగ్గరకు వచ్చిందని వాడైతే డిస్ప్లే చేశాడు అనమాట. ఇట్లా ఉన్నారు టాప్ లో, నువ్వు కూడా కుట్టు ఇంకా మంచిగా టాప్ లోకి వస్తావని. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనది మూడో ఛాన్స్. ఈసారి నా క్రాస్ కావాలని అనుకుంటున్నది. ఎంత బిస్సంగ్ పెట్టి కొట్టినా కానీ అది మన ఎనర్జీకి తగ్గట్టే వెళ్తుంది అనమాట. అంతే ఆడి గట్టిగానే ట్రై చేస్తున్నా. ఈసారి నా గెస్సింగ్ వచ్చేసి 4800 దగ్గరనే వెళ్తుంది అనుకుంటున్నా. మళ్ళీ చూద్దాం రండి ఎంత వెళ్తుందో. పోతానే ఉంది 4000, 3000, 4000 దగ్గర వచ్చింది. 4500, 4800 ఎగ్జాక్ట్ గా క్రాస్ అవుతుంది అంతే. ఇది మన ఎనర్జీ ఇంతే, ఇంకా ఇంతకు మించి క్రాస్ అయితే అవ్వదు. తర్వాత ఈ పక్కన చూడండి సూపర్ బైకులు ఉన్నాయి ఇవి. దాని మీద కూర్చొని అటు ఇటు ఊగుతున్నారనమాట రేస్ లెక్క. ఎన్ని గేములు బ్రో, చూసి ఎన్ని గేములు అయితే ఉన్నాయి. అనవసరంగా కోవిడ్ లో డబ్బులు అయితే తగలబెట్టుకుంటారు ఇక్కడ. ఇలాంటిది ఒక బిజినెస్ పెడితే కూర్చొని లెక్క సంపాదించు ఈ కోవిడ్ లో. ఎట వేసుకునే కానీ ఒక దినార్ అయితే ఉంది రేటు ఇక్కడ. ఒక్కొక్క మనిషి ఈజీగా 10-15 గేమ్లు అయితే ఆడతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక్కొక్క మనిషి ఈజీగా 20 దినాలు అయితే ఖర్చు పెట్టిపోతాడు ఇక్కడ. 20 దినాలు అంటే ఈజీగా మన ఇండియా డబ్బులు దగ్గర 5500 చిల్లర అయితే అవుతుంది. ఎంతైనా కానీ వీళ్ళ లైఫ్ కింగ్ లైఫ్ బ్రో, రాజు లెక్క బతుకుతారు వీళ్ళు. ముందు వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్. వీళ్ళకంతా వీళ్ళ గవర్నమెంట్ చూసుకుంటది. ఇండియాలో నేను బైక్ రైడ్స్ బాగా చేసేవాని. దీన్ని చూసి నాకు ఎటెట్ ఉంది కొద్దిగా. మన యూట్యూబ్ ఛానల్ ని కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ అలానే మన యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ అయితే బైక్ రైడ్స్ చాలా ఉన్నాయి, అవి చూసేయండి ఒకసారి. ఇండియాలో బైక్ రైడ్స్ బాగా చేసిన, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ మంచిగా తిరిగిన, చెన్నై ఇవన్నీ ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి మంచిగా. చూడండి ఎన్ని రకాల గేమ్లు ఉన్నాయో. అన్ని చిన్న పిల్లలు ఆడుకునేటివి. చిన్న పిల్లల వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలిసిందే కదా. ఇంకా వాళ్ళ అన్ని కాలనీ ఉంటది వాళ్ళకి. అన్ని ఎక్కేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు. ఇక్కడ చూడండి ఇసుకలో ఉన్న దొల్లొచ్చు పిల్లవాళ్ళు అయితే. ఒక టిప్పు ఇసుక కూడా తెచ్చివేశారు, ట్రాక్టర్ తెచ్చివేశారు, లారీతో తెచ్చివేశారు. ఇలా అర్థమే కాలేదు. ఇసుకనే ఇది, ప్యూర్ ఇసుక. చూసేకైతే ఇడ్లీ రవ్వ, బొమ్మాయి రవ్వ ఉంటుంది ఇది. తర్వాత ఈ గేమ్ చూడండి చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఇది ఈ పాప అయితే ఆడుతుంది. ఇంకా అలా వెళ్ళి ఆ చాక్లెట్లు, బాల్ ఇవన్నీ పిడికతో పట్టుకోవాలన్నమాట. కొందరు అయితే వెనకాల కూడా వేసుకుంటారు, వెనకాల కూడా వేసుకోవచ్చు. ఈ పాప అయితే మొత్తానికి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తుంది, కానీ అన్ని అటెండర్ వెళ్తున్నాయి ఆ పాపకి. అక్కడ చూడండి బాళ్ళు, రకరకాల కురుకురేలు ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా నింపేసింది మొత్తం బాగా. మళ్ళీ చూడండి చెత్తగా పడగొస్తుంది మా పాప. ఈ గేమ్ కాస్ట్ వచ్చేసి దగ్గర 2 దినాలు అయితే పడుతుంది. మన ఇండియా డబ్బులు 500 పైన అయితే పడుతుంది. ఇంకా అలా వాళ్ళు కొన్నవి, ఇలా గెలిచినవి ఇలాంటివన్నీ మనమే పట్టుకొని మనమే మోయాలన్నమాట. ఈ పాప అయితే ఒక కవర్ కి అయితే సంపాదించింది. ఈ కవర్ మనకే ఇంకా ఇంటికి డైరెక్ట్ గా. తర్వాత నేను మా పిల్లోడు ఈ గేమ్ అయితే ఆడుకుంటున్నాం. ఈ గేమ్ వచ్చేసి డబుల్ ఆడుకోవాలి. మన ఇష్టం అన్నట్టు. మనం కూడా ఇలా వీళ్ళతో పాటు అయితే వచ్చి ఆడుకోవచ్చు, లేదంటే మనం కార్ లోనే వెయిట్ చేయొచ్చు. కొందరు కోవిడ్ వాళ్ళు అయితే కార్ లోనే వెయిట్ చేయని చెప్తారు. తర్వాత ఈ మాల్ లో ఉన్న ఈ కోవిడ్ రెస్టారెంట్ అయితే పిలుచుకొచ్చింది. ఇక్కడ ఇది అసలైన మ్యాటర్ అంటే కోవిడ్ లో తినే తిండి రకాలు చూడండి, అలానే వాళ్ళ ప్రైస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. మా మేడం నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నది. నాకైతే అరబిక్ రాదు. నేనైతే సింపుల్ గా చికెన్ కబాబ్ ఆర్డర్ చేసేమని చెప్పిన. ఫస్ట్ సలాడ్ అయితే సర్వ్ చేసినాడు, అలానే 7 ఫస్ట్ మనిషికి ఒకటి ఇరానీ కుబుస్ అయితే వచ్చినాయి. నిజంగా చెప్తున్నా, నేను ఈ కోవిడ్ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇది తిన్నప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది. ఆ రోజు నుంచి అసలు తినలే. తర్వాత ఈ రోజు తింటున్నా. మా మేడం అదే పని ఆర్డర్ చేసిందని. టేస్ట్ అయితే హైలైట్ అండ్ సూపర్ గా అయితే ఉంది. ఇది అదేదో మైనస్ ఇచ్చారు, కానీ అది కొద్దిగా స్పీడ్ గా అయితే ఉంది. ఇక్కడ మీ అందరికి కామన్ గా ఒక డౌట్ అయితే వచ్చిండొచ్చు. కొందరు ఇళ్ళలో అయితే డ్రైవర్ సపరేట్ గా కూర్చోమని చెప్తారు, కొందరు ఇళ్ళలో అయితే ఏం కాదు కూర్చో మాతో పాటు అని చెప్తారు. నేనైతే మా బాబా పక్కనే కూర్చొని తింటున్నా. తిండి దగ్గర అయితే మనకు సిగ్గు, మొగమటం ఇలాంటివన్నీ ఏం ఉండవు. మన తిండి మనం తినేస్తాం ఈజీగా. ఇక్కడైతే బై మిస్టేక్ లేదు కింద పడింది కదా, మా బాబా చూసి అదేం కాదు మామూలు వదిలే అంటున్నాడు. ఇది వచ్చేసి పచ్చిమిరకాయల పచ్చడి ఉంటుంది కదా. ఇదైతే నేను అడిగిన మా బాబాని, ఇది నాకు మైనస్ స్పీడ్ గా ఉంది, నాకు ఇది వద్దు, నాకు హాట్ కావాలని అడిగిన. మా బాబా అదే పని నాకు తెప్పించాడు. మళ్ళీ ఇది అది వేసుకొని తింటా అంటే దోల తీరిపోయింది అనుకో, అంత మంట అయితే ఉంది. ఇది ఫుల్ స్పైసీ. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తింటున్నా. ఇండియాలో భలే తినేవని స్పైసీగా. రండి మీరు కూడా నాతో పాటు టేస్ట్ చేయండి. మీ బదులు నేనే టేస్ట్ చేసి చెప్తా
చూడండి రివ్యూ ఎలా ఉందో. సూపర్. ఒక పక్కన ఇది తింటుండగానే మా బాబా నా కోసం ఇదైతే ఆర్డర్ చేసిండు, చికెన్ కబాబ్ లాగానే అండ్ అలానే ఈ పొటాటో చిప్స్. ప్లేట్ మొత్తం మంచిగా డెకరేట్ చేసినాడు. మీరు గమనిస్తే వాళ్ళు ఏ ప్లేట్ తెచ్చి ఆ ప్లేట్ లో గడ్డి అయితే ఉంది కామన్ గా. ఫస్ట్ ఆ ప్లేట్ అయితే పక్కన పెట్టేసిన, ముందు ఈ కుబూస్ ఈ ఎర్రకారం అయితే తిందాం, మనకి ఇదైతే హైలైట్ ఉంది. ఇంకా అలా ఇరానీ కుబూస్ ఒక పక్కన చుంచుకొని కొద్దిగా ఎర్రకారం పట్టుకుని తింటే ఉంది టేస్ట్. అబ్బా సూపర్ అంటే సూపర్, చెప్పని అవసరం లే. ఇంకా ఇదే సిచ్యువేషన్ లో ఇండియాలో అయితే చపాతీ ఎర్రగడ్డ గారం తింటా అంటే అబ్బాబ్బా ఆ ఫీలే వేరు. నాకైతే సేమ్ అలానే అనిపిస్తుంది, చపాతీ ఎర్రగడ్డ గారం తింటానట్టు ఉంది ఇది. ఒక పక్కన ఆ చికెన్ కూడా నంజుకొని తింటా అంటే ఇండియాలో చికెన్ పకోడా తినట్టే ఉంది నాకైతే. మా బాబాయ్ అయితే షాక్ పక్కన, నువ్వేంది హూహా అంటున్నావు, తింటానే ఉండవు అంత మంట అంటున్నాడు. మనం రాయలసీమ వాళ్ళం, ఈ మాత్రం కారం తినకపోతే మామూలు ఉండదు మనతో. లాస్ట్ కి ఫైనల్ గా దోల తిరిగిపోయింది అనుకోరు నాకైతే ఫుల్ స్పైసీతో. లాస్ట్ కి ఆ ఎర్రకారం మొత్తం అయిపోగొట్టేసిన. మీరే చూడండి నా పరిస్థితి ఎలా ఉందో, చెప్పుకోలేకుండా నాకైతే చాలా రోజులు అయింది కారం తినక, గ్యాప్ వచ్చింది అనేసి మొత్తం గుమ్మేసిన. మా బాబా వీళ్ళందరూ షాక్ నన్ను చూసి నవ్వుకుంటారు వీళ్ళంతా. అయినా గానీ తగ్గేదేలే, మన పని మనం గానీ ఇచ్చుడే. కడుపు నిండిపోయింది అయినా గానీ వదులుతలేదు, మొత్తం కుక్కుతున్నా నిదానంగా. ఈ రోజు అయితే మర్చిపోలేను, మనస్ఫూర్తిగా దీన్ని ఫుల్ ఎంజాయ్ చేసిన. ఈ రోజు అయితే మా మేడం చూడండి లాస్ట్ కి నా బాధ తట్టుకోలేక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసింది. నిజంగా చెప్తున్నా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా తెలియదు కానీ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నన్ను అయితే మంచిగా చూసుకుంటున్నారు. నేను ఇండియాలో ఎలా ఉన్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే అలానే ఉన్నా. ఈ కువైట్ లో కొందరు ఇళ్ళు అయితే టార్చర్ అయితే పెడతారు, కొందరు ఇళ్ళు అయితే ఇలా మంచిగా చూసుకుంటారు. ఇంకా అలా తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరినాం. ఆడికే షాపులన్నీ క్లోజ్ చేసేసినారు. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో ఈ కువైట్ లో. అటు ఇటు ఉన్నా కానీ కొద్దిగా అడ్జస్ట్ కండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. బాయ్.